హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే ఈ వీడియోలో మంచి ఫిట్టింగ్‌తో ఇంకా చూడండి స్టిచ్చింగ్ గూడా ఎంత నీట్‌గా ఉందనేది ఇలా ప్లస్ సింబల్ వచ్చే విధంగా కటింగ్‌లో గూడా ఎలాంటి జాగ్రత్తలు నేను పాటిస్తాను, నేనెలా కట్ జేస్తాను, ఎలా కట్ జేస్తే ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఎలా కుడితే ఇంత నీట్ ఫినిషింగ్ వస్తుందనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇది 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి అయితే చెప్తాను. కటింగ్ మొత్తం గూడా ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియో చెప్తాను. చూడండి 2 వైపులా గూడా ప్లస్ సింబల్ అనేదొచ్చింది. ఇంకా ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉందండి. చూడటానికి చూడండి ఎంత నీట్‌గా వచ్చిందనేది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందనమాట. ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలనేది కూడా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రంట్ చూడండి కర్వ్ అనేది ఇలా రావాలనమాట. అప్పుడే మనకు చంకలో ముడతలనేవి రావు. అర్థమవుతుందా? హ్యాండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకు ఎక్కువగా రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ఇలా కర్వ్ అనేది ఉండాలనమాట. చెస్ట్ పార్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది లాగినట్టుగా ఉండొద్దు అంటే, హుక్స్ కాజా మధ్య గ్యాప్ అనేది రావద్దు అంటే, నేను చెప్పిన కటింగ్ అయితే మీరు ఫాలో అయితే కంపల్సరీగా మీ బ్లౌజ్ గూడా ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని లైక్ అయితే చేయండి. మీరిచ్చే లైక్ వల్ల నాకైతే ఈ వీడియో అయితే ఇంకా కొంతమందికైతే రీచ్ అవుతుందనమాట. ఇంకా మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు నేర్చుకోవడానికి ఉంటారు కదా! వాళ్ళకైతే ఈ వీడియో అనేది చూపిస్తుందనమాట. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఇంకా నన్ను ఈ మధ్య కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు కామెంట్ ఏంటిది అంటే, "అక్క మేమైతే కొత్తగా నేర్చుకుంటున్నాం. ఫుల్ బ్లౌజ్ మొత్తం గూడా కటింగ్ ఎలా చేయాలి అనేది అయితే నేర్పించండక్క. మొత్తం అయితే మేమైతే నేర్చుకుంటాము" అని జెప్పైతే కామెంట్ జేశారనమాట. సిస్టర్స్ మీరైతే ఒక ఇద్దరు అయితే కామెంట్ జేశారండి. "మేమైతే నేర్చుకుంటున్నాం అక్క. ఇప్పుడు నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నాము. కాబట్టి ప్రతీది గూడా బ్లౌజ్ సైజ్ మెన్షన్ జేసి కటింగ్ జెప్పాలనైతే నేను గూడా అనుకుంటున్నాను సిస్టర్. మీరైతే ఈ బ్లౌజ్ అంటే పర్టిక్యులర్‌గా ఈ సైజ్ బ్లౌజ్ అయితే మీరిలా కటింగ్ జేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఈ సైజ్ బ్లౌజ్ కాకుండా ఏ సైజ్ బ్లౌజ్ అయినా నడుము కొలత ఆధారంతోటైతే ఎలా కట్ జేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్తాను. చూడండి బ్లౌజ్ అయితే చాలా నీట్‌గా వచ్చింది. ఈ బ్లౌజ్‌కైతే పైపింగ్ అయితే ఏం వేయలేదు నేను. నార్మల్‌గా చేతి పనైతే పెట్టాననమాట. హ్యాండ్స్ మాత్రం కట్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ అయితే హెవీగా డిజైన్ వచ్చిందనమాట. పైపింగ్ వేస్తాను అంటే ఇంక ఈ బ్లౌజ్ అంటే వేరే బ్లౌజ్ మీదికి కూడా అంటే వేరే చీర మీదకి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పారనమాట. అందుకని నేనైతే పైపింగ్ ఏమీ వేయలేదనమాట. ఇంకా చూడండి వాళ్ళిచ్చినప్పుడు నా దగ్గర ఇలా సైజ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. శారీ వచ్చేసి ఇదనమాట. సైజ్ బ్లౌజ్ ఇది. సైజ్ బ్లౌజ్ ఎలా ఉందనేదైతే చూపిస్తాను. నేను కుట్టిన బ్లౌజ్ అయితే మీరు చూసారు కదా! ఇదైతే సైజ్ బ్లౌజ్ అనమాట. ఇలా ఉంది. బ్యాక్ పార్ట్. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇంత లాంగ్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసరికి మీరు గమనిస్తే ఫ్రంట్ పార్ట్‌లో హుక్స్ కాజా పట్టీ మధ్య ఎంత గ్యాప్ ఉందనేది చూడండి మీరు. ఇలా గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్‌లో పట్టేసినట్టుగా ఉంటుంది. చెస్ట్ పార్ట్‌లో పట్టేసినట్టు ఉంది. చెస్ట్ టైట్‌గా ఉండకుండా ఎలా కుట్టాలి అని చెప్తున్నారుగా, ఇలా ఉంటే ఖచ్చితంగా టైట్ అయితే ఉంటుందండి. హుక్స్ కాజా మధ్యలో అయితే గ్యాప్ అయితే చాలా వచ్చిందనమాట. ఇంకా టైట్‌గా ఉండక ఎలా ఉంటుందండి. వీళ్ళిచ్చిన కంప్లెయింట్ గూడా అదే. ఫ్రంట్ అయితే చాలా టైట్‌గా ఉంది. చెస్ట్ అనేది ఆహ్, ఆహ్, క్లాత్ అనేది టైట్‌గా ఉండేసరికి చెస్ట్ అనేది బాగా టైట్‌గా వచ్చేసింది. పర్ఫెక్ట్‌గా లేదు అని జెప్పారనమాట. హ్యాండ్స్‌కైతే ఇలా డిజైన్ వచ్చింది. ఇంకా మిగిలిన క్లాత్‌లో బ్యాక్, ఫ్రంట్ అయితే తీయాలనమాట. క్లాత్ అయితే చాలా తక్కువొచ్చిందండి. హ్యాండ్స్‌కైతే జాయింట్స్ అనేవి పడతాయన్నమాట చాలా. ఇంకా అది ఎలా వేయాలనేదైతే చూపిస్తాను. ఈ శారీకొచ్చేసి ఫాల్ అయితే వేయాలి. ఇంకా లైనింగ్ అయితే ఇదనమాట. నేనైతే కొంచెం సిమిలర్‌గా ఉన్న లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా కరెక్ట్‌గా మ్యాచింగ్ అయ్యే లైనింగ్ అయితే నా దగ్గర లేదనమాట. ఇంక ఇదైతే కొంచెం లైట్‌గా ఉంది గదా! పర్లేదు వేద్దాం అని జెప్పి ఇంకా ఆ కస్టమర్ అయితే ఏమంటారు కొంతమంది కస్టమర్‌లయితే మన మాట అయితే వింటారు గదా! ఈ కస్టమర్ కూడా అంతే అనమాట. నాకు అంటే నేను కుట్టిన బ్లౌజులన్నీ గూడా చేతి పని జేసే కస్టమర్ అనమాట ఈమె. ఇంకా కాబట్టి నేను చెప్తే వింటుంది. లేదురా అందుకే ఇది వేశాను అంటే వింటుందనమాట. ఎందుకంటే ఆమెకు తొందరగా కావాలి అని జెప్పింది బ్లౌజు. ఇంకా తెచ్చి వేసే టైం లేదు. కాబట్టి ఇంక ఈ ఒక్కసారి అడ్జస్ట్ కమ్మనైతే చెప్తాను. మరీ ఘోరంగా మ్యాచ్ లేకుండా అయితే లేదనమాట. బానే ఉంది. కొంచెం లైట్ కలర్ అంతే. ఇంకా తాన్లలో ఉంది గదా! నా దగ్గర లైనింగు. నేనైతే లైనింగ్ ఎలా తీసుకుంటున్నాననేది చూపిస్తున్నాను జూడండి. ఇంకో చూడండి 1-100 వరకైతే తీసుకోవాలి. వీళ్ళది ఎల్బో హ్యాండ్స్ గాబట్టి 100 అంటే మీటర్ అనమాట. నేను ఒకసారి టేప్ కొలతలు చెప్పినప్పుడు వీడియోలో అయితే చెప్పాననమాట. 100 అంటే మీటరు. 100 వరకైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు గూడా క్రాస్‌గా రాకుండా ఎలా కట్ జేసుకోవాలనేది గూడా చూపిస్తాను చూడండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టుకోండి.
చూడండి ఈ విధంగా తాన్లలో తెచ్చుకున్నది నేను చెప్తున్నా. నేనెప్పుడు తాన్లలో తెచ్చుకుంటా గదా! అందుకోసమని వాళ్ళకి చెప్తున్నా అన్నమాట. తెచ్చుకునే వాళ్ళ కోసం. ఇలా మడత పెట్టుకోండి. చక్కగా రావాలన్నమాట. ఇక్కడి నుంచి ఇలా కొంతమంది చీరేస్తూ ఉంటారు. అలా చీరకండి. చక్కగా ఇట్లయితే కటింగ్ చేసుకోండి. సో, మిగతా పీస్ అయితే తీసుకున్నాం గదా! మిగతా క్లాత్‌నంతటిని గూడా మడత పెట్టుకొనైతే పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ మడత పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే, ఇంక మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ ఎప్పుడైనా లైనింగ్ గావాలనుకుంటే గూడా నీట్‌గా ఇలా తీసేసి పెట్టుకోవచ్చనమాట. నేనైతే ఇలా పెట్టుకుంటాను. ఇంకిప్పుడు మనం కట్ చేసిన పీస్ ఉంది గదా! ఇలా వేసుకొని, ఇంకా నేను కింద కటింగ్ చేస్తే మీకంత నీట్‌గా కనిపించట్లేదు గదా వీడియోస్‌లో. అందుకని జెప్పి ఇంకా ఇట్లా అయితే ప్లాన్ చేశాను. ఇట్లా ఎలా ఉందనేదైతే కామెంట్ జేయండి. ఇంకిట్లయితే నీట్‌గా కనిపిస్తుంది. మీకు మార్కింగ్స్ అనేవి ఎక్కడి వరకు పెడుతున్నాను, ఏంటి అనేది నీట్‌గా కనిపిస్తుందనమాట. కటింగ్ చేసినా, స్టిచ్చింగ్ చేసినా ఇంకా మిషన్ దగ్గరనే ట్రైపాడ్ అనేది సెట్ జేసుకోవచ్చు. ఇంకా కొత్తగా మళ్ళీ ట్రైపాడ్ అవసరం లేదిక. ఇంకిట్లయితే నీట్‌గా ఉందని జెప్పేసి ఇట్లయితే ప్లాన్ చేశా అనమాట. నీట్‌గా మీకు కనిపిస్తుందా లేదా అనేది కామెంట్ జేయండి. నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఉన్న డబుల్ ఫోల్డ్‌లో ఉన్న క్లాత్‌ని నేను మళ్ళీ ఫోల్డ్ అయితే చేసుకున్నా అనమాట. అంటే క్లాత్ వచ్చేసి 4 మడతల మీద ఉందన్నమాట. ఇలా 4 మడతల మీద ఉన్న క్లాత్‌ని మనం హ్యాండ్స్‌నైతే కొలుచుకోవాలన్నమాట. కింద ఎడ్జెస్ అయితే ఇలా లైన్ అయితే గీసుకోండి. ఎడ్జెస్ అయితే సమానంగానే ఉన్నాయి. ఒక పావించ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇవి కట్స్ వచ్చాయి గదా! కట్స్ కోసం అన్నమాట. ఆ పావించు లైనింగ్ అనేది మలిచి కుట్టుకోవాలన్నమాట మనం. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్‌ట్రా మార్కింగ్ ఏం చేసుకోవట్లేను. ఇక్కడ హ్యాండ్స్ కుర్చీతో సహా పెట్టుకుంటున్నానండి నేను. కుర్చీ తీసేసి పెట్టేస్తే పొడవు తక్కువ అవుతుంది. ఇక్కడి వరకైతే వచ్చింది కుట్టు వరకు. ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి ఖర్చు. మరి పావించి పెట్టుకోకండి. ఖర్చు తక్కువ పెడితే ఏమవుతుందంటే బ్లౌజులు కొత్తగా కుట్టే వాళ్ళకైతే నేను చెప్తున్నాను. కుట్లయితే పిగిలిపోతున్నాయన్నమాట. మొత్తం గూడా 12.5 ఇంచులు వచ్చిందండి హ్యాండ్ పొడవు. సేమ్ అదే 12.5 ఇంచులు అపోజిట్ సైడ్‌లో ఉండే విధంగా ఇలా చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా చూసుకోండి. 12.5 ఇంచులయితే వచ్చింది. హ్యాండ్ పొడవైతే ఎక్కువగా ఉంది గదా! అందుకని జెప్పేసయితే ఆర్మ్ డౌన్ గూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. నేను చెప్పాను గదా! 8 ఇంచుల నుంచి పైకుంటే 3 ఇంచులు తీసుకోండి. 10 ఇంచుల నుంచి పైకుంటే 3.5 ఇంచులు ఆర్మ్ డౌన్ తీసుకోండి. ఇక్కడ 12 ఇంచులన్నర ఉంది కాబట్టి 3.5 ఇంచులు ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. ఒక సగానికి ఇలా లైన్ అయితే గీసుకోండి. మొత్తం గీసుకోనవసరం లేదు. సగానికి గీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ అనేది చెక్ జేసుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందనేది ఫస్ట్ అయితే చూసుకుందాము. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కుట్టుంది గదా! ఈ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి మనం టైట్ కుట్టుంటది గదా! సైడ్‌కి ఇలా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ సైడ్‌కి ఎడ్జ్ కుట్టుంది చూడండి అక్కడికి కొలుచుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా. మీకలా రాకపోతే షోల్డర్ దగ్గర పట్టుకోండి, ఇలా పట్టుకోండి. కరెక్ట్‌గా వచ్చేస్తుంది. 8.5 ఇంచులు ఆర్మ్ లూజ్ అనేది వచ్చిందన్నమాట వీళ్ళకు. ఈ 8.5 ఇంచులు ఎలా చూసుకోవాలంటే, ఇక్కడ 8.5 ఇంచులు టేప్ మీద పట్టుకొని, ఇలా ఈ 8.5 ఇంచులు ఈ ఎడ్జ్ మీద పెట్టుకొని, మనం గీసుకున్న ఆర్మ్ డౌన్ కోసం గీసుకున్నాం గదా! ఆ లైన్ వరకు ఎక్కడి వరకు వస్తుందని చూసుకొని మార్కింగ్ చేసుకోండి. సరిపోతుంది. కరెక్ట్‌గా హ్యాండ్ అనేది బ్లౌజ్ పీస్‌కి సరిపోతుందనమాట. ఇంచున్నరకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా అన్నమాట. ఇలా కొంచెంగా డౌన్ ఇచ్చుకుంటూ ఇలా కలుపుకోండి. సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ స్కేల్స్ అలా యూజ్ చేసిన అవసరం లేదు. ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇలా లోతైతే తీసుకోవాలి. ఇంకా లోతైతే నేనిక్కడ కట్ చేయట్లేనండి. నా సీక్రెట్ వచ్చేసి అదే అన్నమాట. నేను ఏ బ్లౌజ్ కుట్టినా గానీ అంటే కుట్టేటప్పుడే లోతు తీస్తా అనమాట. అందుకని చంక జాయింట్స్ దగ్గర ప్లస్ సింబల్ వస్తుంది. ఇంకా ముడతలనేవి రావన్నమాట. నీట్‌గా వస్తుందన్నమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం, తర్వాత ఒక 2 ఇంచులు ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా లూజ్ కోసం మార్కింగ్ చేసుకున్నాక అక్కడికును పైన ఆర్మ్ లూజ్‌కి మార్కింగ్ చేసుకున్నాక అక్కడికి ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇలా గీసుకున్న తర్వాత ఒక 2 ఇంచుల ఖర్చుతోటి ఒక లైను. మనకు సైడ్‌కైతే ఖర్చులు సరిపోవట్లేదండి ఇక్కడ. మనమైతే కంపల్సరీ జాయింట్స్ అనేవి పడతాయి. ఇంకా కాబట్టి కొంచెం కట్ జేసైతే జాయింట్స్ వేసుకోవాలి. ఇంకా జాయింట్స్ వేసుకునే వీడియో అయితే నెక్స్ట్ పార్ట్ 2లో అయితే చెప్తాను. అన్నీ గూడా క్లియర్‌గా అంటే బ్లౌజ్‌ని కట్ చేసిన దగ్గర నుండి కుట్టే వరకు గూడా ప్రతీది గూడా ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే పెడతా అనమాట. ఈ వీడియోలో కటింగ్ వీడియో ఉంటుందనమాట. నెక్స్ట్ వీడియోలో స్టిచింగ్ వీడియో మొత్తం గూడా ఏ టు జెడ్ ఉక్సు, కాజా పట్టీ, షేప్ బెల్ట్ ప్రతీది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుందనమాట. ఇవైతే చంక జాయింట్స్ పడతాయని చెప్పాను గదా! వాటి కోసం అన్నమాట ఇట్లా.
ఇక్కడైతే సరిపోతుంది. ఇలా వస్తుందనమాట. ఇంకా జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాలేండి నేను. ఇదైతే పక్కకు పెట్టుకున్నా. ఇక్కడ మిగిలిన క్లాత్‌లో ఇంక మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలనమాట. చూడండి మడత అనేది నా వైపుకుంది. ఎడ్జెస్ అనేవి అవతల వైపు అంటే అపోజిట్ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా కిందన ఒక పావించి అయితే మార్కింగ్ ఏసుకోండి. ఎందుకు అంటే కింద ఎడ్జెస్ అయితే సమానంగానే ఉన్నాయి. ఏమైనా ఖర్చు కోసమే నేను మార్కింగ్ ఏసుకుంటున్నాను. ఒక పావించి సరిపోతుంది. హాఫ్ ఇంచ్ అవసరం లేదు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము, పొడవు అనేవి మార్కింగ్ ఏసుకోవాలన్నమాట. ఇలాగా బ్లౌజ్ పొడవెలా చూసుకోవాలనేది మీకైతే చెప్పాను గదా! ఎలా అంటే షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి కింద డాట్స్ వరకు. చూడండి ఈ విధంగా. ఇక్కడ నుంచి ఇక్కడి వరకైతే ఇలా వచ్చింది. ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అన్నమాట. షోల్డర్ దగ్గర కుట్టు కోసం హాఫ్ ఇంచు మరీ తక్కువైతే తీసుకోకండి. కుట్లనేవి పిగులుతాయి. ఇప్పుడు మొత్తంగా బ్లౌజ్ పొడవెంతొచ్చిందనేది చూసుకుందాము. ఇంచుమించు 16 ఇంచులొచ్చింది. అంటే ఒక 2 గీతలు తక్కువ 16 ఇంచులు. సేమ్ అపోజిట్ సైడ్‌లో కొంచెం దూరంలో ఇలా 16 ఇంచులకైతే మార్కింగ్ ఏసుకుందాం. 2 గీతలు తక్కువ 16 ఇంచులకు. స్కేల్‌తో అయితే ఒక లైన్ గీసుకుందాం. ఒక బాక్స్ షేప్ లాగా వచ్చేస్తుంది మనకు. కన్‌ఫ్యూజ్ గాకుండా ఉంటుందనమాట. లైన్ గూడా క్రాస్ గాకుండా ఉంటాయన్నమాట. అపోజిట్ సైడ్‌లో గూడా సేమ్ అంతే ఉండే విధంగా మార్కింగ్ ఏసుకుంటాయి. ఇప్పుడు జూడండి నడుము కొలత అయితే కొలుచుకుందాము. నడుము చుట్టు కొలత అయితే ఫస్ట్ కొలుచుకోవాలండి. ఉక్స్ కాజా పట్టీ దగ్గర నుంచి ఎడ్జ్ టు ఎడ్జ్ కొలుచుకొని ఇక్కడ కాజా పట్టీ ఉంది చూడండి ఇలా మడత పెట్టుకోండి. 30 ఇంచులొచ్చింది. బై 4 చేసుకోవాలి. 30 ఇంచుల్లో నాలుగవ వంతనమాట. మీ దగ్గర కాలిక్యులేటర్ ఉంటే 30 డివైడెడ్ బై 4 చేసుకోండి వస్తుంది. ఇంకా కాలిక్యులేటర్ అవసరం లేకుండా అయితే టేప్ అయితే ఇలా 4 మడతల మీదైతే ఇలా మడత పెట్టుకోండి. సగానికి. చూడండి 7.5 ఇంచులయితే వచ్చింది. 7.5 ఇంచులకు 1 ఇంచు కలుపుకుంటే 8.5 ఇంచులు నడుమనమాట. 7 ఇంచులు 7.5 ఇంచులు నడుము, 1 ఇంచు డాట్స్ కాబట్టి 8.5 ఇంచులు. మిగతాది ఒక 2 ఇంచులు ఖర్చనమాట. ఏ బ్లౌజ్ కట్ చేసినా ఇంతే ఇంక. చుట్టుకొలత కొలవటం, 1 ఇంచ్ యాడ్ చేయడం, 2 ఇంచ్ ఖర్చు కోసం. ఇది 30 ఇంచుల బ్లౌజ్ గదా! అందుకని 5.5 ఇంచులయితే షోల్డర్ పెట్టుకుంటున్నాను నేను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కిందకే ఎళ్ళిపోతుందనమాట. ఇక్కడ నెక్కొచ్చేసి 2 ఇంచెస్ హ్మ్. షోల్డరొచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకున్నా. ఆర్మ్ రౌండొచ్చేసి 6 ఇంచులు పెడుతున్నా నేను అందాజగా. అంటే ఈ సైజ్ బ్లౌజులకి 6.5 సరిపోతుంది. ఇంకది ఈ బ్లౌజ్‌కి సరిపోతుందా లేదా అనేదైతే మళ్ళీ చెక్ జేసుకోవాలనమాట. అందరికి 6 ఇంచులే ఆర్మ్ రౌండయితే ఎక్కువ, తక్కువ అనేది అవుతుందనమాట. కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది. ఈ 30 ఇంచుల నుంచి ఎక్కువున్న వారికైతే 6 ఇంచులు మాక్సిమం సరిపోతుంది. ఎవరికో ఒకరికి తక్కువ, ఎక్కువ అవుతుందనమాట. వాళ్ళ ఆర్మ్ రౌండ్ అనేది చూసుకోవాలనమాట. ఇదనేది నార్మల్‌గా స్కేల్‌తో గీసుకుంటే ఎక్కువ, తక్కువ అవుతుంది. అలా కాకుండా ఏం జేయాలంటే ఇక్కడ పావుతక్కువ 10 ఇంచులయితే ఉంది గదా! సేమ్ అదే పావుతక్కువ 10 ఇంచులు అపోజిట్ సైడ్‌లో. ఇక్కడెంతుందో ఇక్కడ గూడా అంతే ఉండే విధంగా ఇలా మార్కింగ్ జేసుకుంటే లైన్ అనేది స్ట్రెయిట్‌గా వస్తుంది. అప్పుడు ఆర్మ్ రౌండ్ తీసేటప్పుడు మనకు క్రాస్‌గా హాఫ్ ఇంచ్ అటు ఇటు కాకుండా ఉంటుందనమాట. ఇక్కడ మొత్తం గూడా పావు తక్కువ 2 ఉంది. 11 ఉంది. ఆ 11 ఇంచులు ఇక్కడ పెడుతున్నా సేమ్ అదే విధంగా. ఒక ఒక్క లైన్ తక్కువుందనమాట. ఇంకా ఆ లైన్ గూడా కలుపుకొని 11 ఇంచులయితే నేనిక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలనమాట. నడుము లూజ్‌కు, చెస్ట్ లూజ్‌కి ఏం తేడా ఉండదండి. ఒక 1 ఇంచే తేడా ఉంటుంది. ఆ 1 ఇంచ్ ఆల్రెడీ మనం కింద డాట్స్‌లో మార్కింగ్ చేసాం కాబట్టి అవసరం లేదు. ఇంకా చెస్ట్ లూజ్‌కి వేరే కొలత మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇట్లా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం గదా! ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ అనేదొచ్చేస్తుంది. ఇంక ఈ ఆర్మ్ రౌండ్ మరి బ్లౌజ్‌కి సెట్ అయిందా లేదా అనేదైతే చూసుకోవాలనమాట. ఇక్కడ ఖర్చు కోసమయితే ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఏసుకోండి. ఎందుకంటే ఇది ఖర్చులోకెళ్ళిపోతుంది గదా! అందుకోసం అనమాట. ఈ ఖర్చు పోగా మిగతాది మనకు బ్లౌజ్ ఆర్మ్ లూజ్‌కి సెట్ అవ్వాలనమాట. చూడండి ఇక్కడ వరకు లైన్ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ ఏసుకున్నామో అక్కడి వరకనమాట. 8 ఇంచులే వచ్చింది. అంటే మనకింకా హాఫ్ ఇంచ్ తక్కువొచ్చిందనమాట. హాఫ్ ఇంచ్ తక్కువొచ్చింది గదా! అందుకని నేను బ్లౌజ్‌తోని మార్కింగ్ జేసి చూస్తున్నాను చూడండి. సైడ్ ఖర్చుకు ఇక్కడి వరకొచ్చిందనమాట ఆర్మ్ డౌను. అందుకని ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకుంటున్నా. అలాగని అన్నిటికి సైజ్ బ్లౌజ్‌తో చూసుకోవద్దండి. కొంతమందికి కరెక్ట్‌గా సెట్ అయ్యుంటాయి. కొంతమందికి సెట్ ఉండవనమాట. మన వేలోనే మార్కింగ్ జేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 1 ఇంచ్ ఇలా మార్కింగ్ జేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి. ఫస్ట్ గీసింది గాదు లెక్క. ఇప్పుడు గీసేది లెక్కనమాట. ఇప్పుడు గీసేది మరి సెట్ అయిందా లేదా అనేది మళ్ళీ కొలిచయితే చూపిస్తాను నేను మీకు చూడండి. ఇక్కడ ఒక 2 ఇంచులకు చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకొని,
ఇలా కొంచెం కొంచెం జరుపుకోవాలి. చూడండి 8:30 వచ్చింది. మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇలా పెట్టుకొని కొంచెం కొంచెం లోపల వైపుకు 8:30 ఇంచులు వచ్చింది. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలిపెట్టి, ఇలా లోపల వైపు కొలుచుకోవాలి. అర్థమవుతుందా? ఈ పైది తీసుకున్నామనుకోండి చెస్ట్‌లో టైట్‌గా ఉంటుందనమాట చంకలో. అర్థమవుతుందా? ఫ్రంట్ పార్ట్ లూజ్‌గా వచ్చేసి ఈ ఆర్మ్ రౌండ్ అనేది టైట్‌గా ఉంటుంది. అదనమాట. ఇప్పుడు ఇది నేను సెకండ్ టైమ్ మార్కింగ్ చేసుకున్నది కరెక్ట్. ఇప్పుడు సైడ్స్ అన్నీ అయిపోయాయి గదా! ఇప్పుడు నెక్ మార్కింగ్ చేస్తాను చూడండి. నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా బ్లౌజ్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ పైకప్పు ఉంటుంది గదా! నడుము పైకప్పు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం గదా! అక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టుకోకండి. ఎందుకంటే గల్లా అనేది మూసుకుపోయినట్టుగా ఉంటుంది నెక్ దగ్గర. పావించి సరిపోతుంది. ఓకేనా? పైన 2 ఇంచులు పెట్టుకున్నాను గదా! కింద 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. వీళ్ళ నెక్ అంతే విడ్త్ ఉంది. మరీ ఎక్కువగా అయితే లేదనమాట. ఇక్కడ 2 కింద 2.5 అనమాట. చూడండి ఇలా. సో, స్కేల్ తోటైతే ఒక లైన్ అయితే గీసుకోండి. ఇది పైపింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి ఇలా పెడుతున్నాను. అదే పైపింగ్ బ్లౌజ్ అయితే పావు తక్కువ 3 పెడతా కింద. ఓకేనా? ఇలా రౌండ్ అయితే ఇచ్చుకోండనమాట. నెక్ అయితే రౌండ్ తీసుకున్నాం గదా! ఇప్పుడు నెక్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ డాట్స్ ఎప్పుడైనా గానీ, మనం నడుము ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం గదా! ఇది ఖర్చు కోసం ఉన్న లైన్ అన్నమాట. ఈ లైన్‌ని ఇలా లైన్ గీసుకున్న తర్వాత మిగిలిన ఖర్చు ఉంది చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. మిగతా ప్లేస్ అంతా గూడా ఇది చెస్ట్ అన్నమాట. ఇప్పుడు నేను నార్మల్‌గా నడుము ప్రకారంగా చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాను గదా! ఆ చెస్ట్ ఎలా వచ్చింది అనేదైతే చూపిస్తాను చూడండి. బ్లౌజ్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయిందా లేదా అని ఉక్స్ సైడ్ కొలుచుకోవాలన్నమాట. సాగదీయకండి. ఇలా పట్టుకోండి. ఇలా సాగదీయకండి. ఓకేనా? ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ తీసుకుంటాం కాబట్టి సాగుద్ది. నార్మల్‌గా ఇలా పట్టుకోండి. ఇక్కడి వరకు ఎడ్జ్ కుట్టు వరకు చూడండి కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా సాగదీస్తే ఎక్కువ వచ్చేస్తుంది. నార్మల్‌గా అయితే సరిపోతుంది. ఇంకా ఇట్లాంటి డీప్ నెక్ బ్లౌజ్‌లకైతే నడుము లూజ్‌కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి. కొత్తగా చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇంకా నడుము లూజ్‌లో సగానికి ఫోల్డ్ చేసుకొని, ఒక డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఏం చూపించట్లేను. కుట్టేటప్పుడే వేసుకుంటాను నేను ఎక్కువగా. కుట్టేటప్పుడైతే చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో తర్వాత పార్ట్ 2లో వస్తుందనమాట అది. బ్యాక్ డాట్స్ కోసమయితే ఏం మార్కింగ్ చేయట్లేదనమాట. నెక్ కూడా కటింగ్ అయితే చేస్తున్నాను. కొంతమందయితే నెక్ కట్ చేయరనమాట. నేనైతే నెక్ అయితే కట్ చేస్తానండి. ఎలాంటి బ్లౌజ్‌కైనా కటింగ్ అయితే చేస్తాను నేను. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా! ఈ పీస్ నాకు ఉక్స్ కాజా పట్టీ దగ్గర యూజ్ అవుతుంది. అది ఎలా అనేది చూపిస్తాను నేను మీకు. ఇంకా ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా! ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాం కదా! ఈ బొద్దులనేవి మన వైపు వేసుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు? ఇట్లా యేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది గదా! బ్యాక్ పార్ట్‌ని ఇలా బెట్టుకోవాలి. ఇలా బెట్టుకుంటే స్ట్రెయిట్ అవుతుందనమాట. ఇప్పుడు ఈ చంక పార్ట్ అనేది మన వైపు బొద్దుల మీద లైన్ ఉంది చూడండి. బొద్దుల మీద ఇలా రావాలనమాట. క్రాస్ అవుతుందనమాట ఇప్పుడు. నేను ఫస్ట్ వేసిందేమో స్ట్రెయిట్ అవుతుంది స్ట్రెయిట్‌గా. ఇప్పుడేమో క్రాస్ వేసాననమాట. అందుకే క్రాస్ కటింగ్ బ్లౌజులు అంటారనమాట. ఓకేనా? క్రాస్ కటింగే బ్లౌజులకి ఎందుకు పెడతారు అంటే చెస్ట్ పార్ట్‌లో ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఉండడం కోసం ఇంకా మనకు చెస్ట్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుందండి మెన్స్ టైమ్‌లో. అట్లాంటి టైంలో అందుకనే ఏదైనా దేనికైనా ఒక రీజన్ అనేది ఉంటది. అట్లా అన్నమాట. ఇంకా బ్యాక్ పార్ట్ మొత్తం గూడా ఈ విధంగా ట్యాప్ జేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 2 ఇంచులయితే ఇలా మలచండి. మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో మొత్తం అదే విధంగా మార్కింగ్ యేసుకొని, ఇలా ఒక 2 ఇంచులకి ఇలా మార్కింగ్ యేసుకొని, ఇది ఇలా మలుచుకోండి. అన్నిటికి 2 ఇంచులే మలవాలంటే అన్నిటికి 2 ఇంచులు మలవండి. తర్వాత మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంటుంది గదా! ఆదికిచ్చిన బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ అనేది కొలవండి అంతే. ఇప్పుడు ఈ లైన్‌ని ఇలా మార్కింగ్ చేసుకోండి స్ట్రెయిట్‌గా ఒక పావించ్ ఎక్స్‌ట్రా. పావించ్ సరిపోతుంది కుట్ల కోసం. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవనేది చూసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికైతే తీసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజులు అంటే 35 నుంచి ఇంకా పైకుంటాయి చూడండి. వాళ్ళకైతే ఒక ముప్పావు ఇంచ్ తీసుకోండి. 40 ఇంచుల నుంచి పైకున్న వాళ్ళకైతే 1 ఇంచ్ లోతు తీసుకోండి. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉక్స్ వైపు నుంచి నేను నెక్ అయితే పొడవు కొలుచుకుంటున్నాను. ఇక్కడికొచ్చింది కదా! ఒక హాఫ్ ఇంచ్ పైకే కొలుచుకుంటున్నాననమాట. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంకా నెక్ పొడవైతే ఎంతొచ్చిందనేది చూసుకోవాలి. 6.5 ఇంచులు సరిపోతుంది 6.5 ఇంచులు. ఇంతవరకైతే వచ్చింది. వాళ్ళ బ్లౌజ్ నెక్కే నేను పెడుతున్నాననమాట.
ఇక్కడ నుంచి ఒక ఇంచున్నరకు మార్కింగ్ వేసుకోవాలి ఇలా. ఇప్పుడు బ్లౌజ్ ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ నుంచి మిడిల్‌లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మనం ఫ్రంట్ పార్ట్ నుంచే ఆదికిచ్చిన బ్లౌజ్ ఉంది కదా! దాని ఫ్రంట్ నుంచి తీసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు సాగదీయొద్దండి ఇలా. నార్మల్‌గా పెట్టయితే చూసుకోండి. సాగదీస్తే మళ్ళీ ఎక్కువ పొడవొచ్చేసి లూజ్ అయిపోతుంది చెస్ట్ దగ్గర. ఓకేనా? ఇలా. కరెక్ట్‌గా ఇక్కడి వరకే వచ్చిందండి. మరీ కిందికి గూడా రాలేదన్నమాట. ఒక 1 లైన్ అంతే. 2 ఇంచెస్‌కి లైన్ తీసుకున్నాం గదా! ఒక లైన్ కిందకొచ్చిందంతే. తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఇంచున్నరకు మార్కింగ్ చేసుకున్నాం గదా! అక్కడి నుంచి ఒక 2 ఇంచులన్నరకు మార్కింగ్ చేసుకోండి. మధ్యలో ఒక 2.5 ఇంచులు. ఓకేనా? ఈ విధంగా. అయితే వీళ్ళు చెస్ట్ పట్టేసినట్టుగా ఉంది అనేది కంప్లెయింట్ అయితే చెప్పారండి వాళ్ళ బ్లౌజు. కాబట్టి నేను ఇక్కడ 2.5 ఇంచులు మిడిల్‌లో డాట్ కోసం తీశాను గదా! ఇలా ఒక చేంజ్ ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇదైతే మిడిల్ డాట్. ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకొని ఈ పొడవనేది 2.5 ఇంచులు పొడవుండే విధంగా అయితే చూసుకోండి. ఏమైనా పొడవు వెడల్పులే బ్లౌజ్ నుంచి తీసుకుంటున్నాను. మిగతా మెథడ్ అంతా గూడా నేను కట్ చేసే మెథడే అన్నమాట. ఇది మిడిల్ డాటు. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ నేను చేంజ్ చేస్తానని చెప్పాను చూడండి. ఇదంతా గూడా పట్టేసినట్టు ఉండొద్దు. అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. ఓకేనా? ఇలా క్రాస్‌గా పైకి లైన్‌లోకి కలుపుకోండన్నమాట. ఎందుకంటే మనం మిడిల్ డాట్ తీసుకున్నాం చూడండి. అది ఏసినప్పుడు తక్కువొస్తుందన్నమాట ఫ్రంట్ పార్ట్. అందుకే ఉక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వచ్చింది. అర్థమవుతుందా? ఇవన్నిటికి గూడా ఈ ఒక్క హాఫ్ ఇంచ్ అనేది కవర్ చేస్తుంది. నీట్‌గా వచ్చేసిందన్నమాట. ఉక్స్ కాజా పట్టీ పొడవనేది ఎక్కువ తక్కువ గాకుండా మనకు సైజ్‌కిచ్చిన బ్లౌజ్ అంతే ఉండాలి అంటే ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఏసుకోండి. ఓకేనా? మనం నార్మల్‌గా ఇంచున్నర తీసుకున్నాం గదా! కొంచెం పైకొచ్చిందన్నమాట అంతే. మిగతా దానికి ఒక హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. హుక్స్ కాజా పట్టీ వైపున్న డాట్ మార్కింగ్ ఏసుకోవడం కోసం అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం మార్కింగ్ ఏసుకొని మిగతాదంతా కొలుచుకోండి. కొలుచుకున్న తర్వాత ఇక్కడికొచ్చింది గదా! ఇది హాఫ్ జేసుకోండి. ఓకేనా? ఈ హాఫ్‌కి డాట్ వేసుకోవాలన్నమాట మనం. ఓకేనా? ఈ డాట్ పొడవు గూడా ఒక 2.5 ఇంచులు ఉండే విధంగా అయితే చూసుకోండి. కొచ్చగా వస్తుందన్నమాట. అదే తక్కువ తీసుకున్నాం అనుకోండి, నార్మల్‌గా మాకు కొచ్చగా వద్దమ్మా, నిటారుగా నిలబడినట్టుగా వద్దు, మామూలుగా వేసేయి అని అనేవాళ్ళుంటారు ఏజ్డ్ పర్సన్. వాళ్ళకైతే ఒక 2 ఇంచులు తీసుకోండి ఈ ఉక్స్ కాజా పట్టీ దగ్గర. ఓకేనా? ఇలా త్రిభుజాకారంలో ఈ రెండిటికి మధ్యలో రావాలి. ఇదైతే అవసరం లేదు ఈ డాటు నేను చెప్పడము. ఏసేటప్పుడు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అందుకని నేను పెద్దగా దాన్నయితే గీయట్లేనన్నమాట. మెయిన్ అయితే ఈ 2 డాట్స్. ఓకేనా? ఈ 2 డాట్స్ వేసిన తర్వాత పట్టుకుంటే ఆటోమేటిక్‌గా మూడో డాట్ అనేది వచ్చేస్తుందన్నమాట. సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న డాట్స్ ఉన్నాయి గదా! డాట్స్ గుర్తు కోసం చిన్న టక్స్ ఇచ్చుకుంటే కింది పార్ట్ మీద గూడా మార్కింగ్ అనేది పడలేదు గదా! అందుకని ఇలా డాట్స్ పెట్టుకుంటే మార్కింగ్ అవసరం లేదన్నమాట. ఇంక మీకు మార్కింగ్ కంపల్సరీ కావాలి అంటే అపోజిట్ సైడ్‌లో గూడా చిన్న లైన్స్ అయితే గీసుకోండి. ఇంకా ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది గదా! షేప్ బెల్ట్ అన్నమాట. షేప్ బెల్ట్ పొడవనేది ఫ్రంట్ పార్ట్‌కి సరిపోవట్లేదు అని చాలామంది అన్నారండి. నాకు తెలిసిన వాళ్ళు గూడా అన్నారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత పెడతామో సేమ్ షేప్ బెల్ట్ గూడా అంతే వెడల్పు పెడితే షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ గదా! బ్యాక్ పార్ట్ నడుము పార్ట్‌లో ఎంత వెడల్పు అయితే ఉందో అంతే వెడల్పు షేప్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను చూడండి. పొడవొచ్చేసరికి ఒక 3.5 ఇంచులు హుక్స్ కాజా పట్టీ వైపు తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్‌లో ఒక 2.5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఎడ్జ్‌కొచ్చేసరికి ఒక 3 ఇంచులు ఇలా ఒక అర్ధచంద్రాకారంలో కొంచెం ఇట్లా వంగాలన్నమాట. అప్పుడు నీట్‌గా వస్తుంది షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా. చూడండి ఈ విధంగా. ఇలా కటింగ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది డబల్ తీసుకుంటున్నా అండి. మెయిన్ క్లాత్ అయితే తక్కువ వస్తుందని జెప్పాను గదా! హ్యాండ్స్‌కి అతుకులు బాగా పడతాయేమో అని జెప్పినా గదా!
అందుకని చెప్పేసి షేప్ బెల్టే 4 లేయర్స్ తీసుకుంటున్నా. 4 పొరలు తీసుకుంటున్నా అన్నమాట. కింద నేను ఎడ్జెస్ కొంచెం వదిలిపెట్టాను చూడండి. అది నాకు నడుము పార్ట్‌లో పట్టీ కోసం పనికొస్తుందన్నమాట. అందుకని ఈ బొద్దుల సైడు వదిలిపెట్టి కట్ చేస్తున్నా. చూడండి పైకి జరిపిన ఇలాగ. ఈ మిగిలినది నాకు బ్యాక్ పార్ట్‌కి డాట్స్ దగ్గర వేస్తాం గదా! నడుము పట్టి దానికయితుందనమాట. ఇంక ఈ పీసులన్నీ గూడా మనకి యూజ్ అయితాయి. పక్కకైతే పెట్టుకుంటాను. ఎందుకంటే పైపింగ్ గాదు గదా! మనం వేసేది చేతి పని గాబట్టి ఇంకా ఏ పీస్ గూడా పోనీయొద్దు. ఇంకిలా కట్ జేసుకొని పెట్టుకుంటే ఇంక నడుము పట్టయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఎట్లా కట్ జేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ వైపు హ్యాండ్‌నయితే తీసేసుకుందాం. హ్యాండ్ వెడల్పయితే అస్సలు సరిపోదండి. హ్యాండ్స్‌తో అయితే జాయింట్స్ చాలా పడతది. హ్యాండ్స్ జాయింట్స్ ఎంత పడతదనేది చూద్దాం చూడండి. మనం కట్ చేసిన లైనింగ్ ఉంది గదా! ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని, ఆ లైనింగ్ అనేది దీని మీద అయితే పెట్టుకుందాం. మనకు లైనింగ్‌కే జాయింట్స్ పడుతున్నాయి. ఇంకా మెయిన్ క్లాత్‌కి ఇంకా కొంచెం ఎక్కువే పడుతున్నాయన్నమాట. ఇక్కడి వరకయితే వచ్చింది. ఇంకా సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకుందాము. ఎక్కడ గూడా ముడతలు లేకుండా నీట్‌గా అనుకోని కటింగ్ అయితే చేసుకుందాం. నేనైతే ఎక్కువైతే ఏమి ఉంచట్లేనండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటా గదా! ఎప్పుడైనా. ఇక్కడ క్లాత్ సరిపోదని జెప్పేసి నేనైతే ఎక్కువ ఉంచుకోవట్లేను క్లాత్ పైన. ఇంత పడుతుందనమాట మనకు. ఇక్కడ లూజ్ కుట్లయితే కింద సరిపోతుంది గానీ, పైన ఎక్కువ జాయింట్ అనేది పడతదనమాట. చంక పేలికలనేవి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌లో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్ ఇవన్నీ తీయాలనమాట. చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీస్తాను నేను. సో, మిగిలిన క్లాత్‌లో ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ అయితే నీట్‌గా తీయాలండి. ఈ జాయింట్స్ ఏం పడకుండా తీయాలి. ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం జాయింట్స్ పడ్డా ఏం గాదు. ఇట్లాంటి క్లాత్‌లకి ఏం చేస్తాం మరి మనం లేనప్పుడు కొంచెం అయితే జాయింట్స్ పడతాయి. ఇంకా దీనికి పడుతుందో లేదో అయితే చూపిస్తాను నేను మీకు. ఇక్కడ స్ట్రెయిట్‌గా అయితే పెట్టుకున్నాను. ఖర్చయితే ఎక్కువగా పెట్టుకోవట్లేనండి. ఎక్కువగా నేను బ్లౌజులు కట్ చేసింది మీరు చూస్తే హాఫ్ ఇంచు ఎక్కువగా ఉంచుకుంటూ కట్ చేసుకుంటా అనమాట. ఇక దీనికైతే ఎక్కువగా ఉంచట్లేను. ఎందుకైతే సరిపోదని జెప్పేసి. బ్లౌజులను బట్టి మనం మార్చుకోవాలి కటింగ్ అనేది. ఇలాగ. నెక్ గూడా కటింగ్ అయితే చేస్తున్నాను. కొంతమంది నెక్ కట్ జేయరు. నేనైతే నెక్ కట్ జేస్తున్నా అనమాట. ఈ నెక్ దగ్గర వచ్చిన పీస్ గూడా నాకు యూజ్ అవుతుందండి. కాజా పట్టీ కోసం అనమాట. మెయిన్ క్లాత్‌లో వచ్చిందేమో కాజా పట్టీకి, లైనింగ్ క్లాత్‌లో వచ్చిందేమో ఉక్స్ పట్టీకి అనమాట. ఇప్పుడు సేమ్ అపోజిట్స్ ఉన్న బొద్దులు మన వైపు వేసుకోవాలి ఎడ్జెస్. ఇలా మంచిగా నీట్‌గా అనుకొని సేమ్ మనం ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా క్రాస్‌గా వేసుకున్నామో సేమ్ దీనికి గూడా ఫ్రంట్ పార్ట్‌ని క్రాస్‌గానే వేసుకోవాలి. మెయిన్ క్లాత్ స్ట్రెయిట్‌గా తీసుకొని లైనింగ్ క్లాత్ క్రాస్‌గా తీసుకోవద్దు. 2 గూడా సేమ్ తీసుకోవాలి. చూడండి క్లాత్ ఒకవేళ ఎళ్ళకపోతే అందులో సరిపోకపోతే మాత్రమే కొంచెం క్రాస్ చేసుకోండి. మరీ క్రాస్ గాకుండా కొంచెం జరపొచ్చు. మరీ మొత్తానికి స్ట్రెయిట్ అయితే వేసుకోవద్దనమాట. సేమ్ ఎలా ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇక్కడ క్లాత్ సరిపోదని జెప్పేసి నేను దగ్గరికి కట్ జేస్తున్నా అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి కట్ జేసుకోండి. సరిపోకపోతే ఏం జేస్తాం ఇంకా దగ్గరికే కట్ జేసుకోవాలి. ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా కట్ జేసుకోమని జెప్తున్నాను అంటే జారిపోయే క్లాత్‌లుంటాయి గదా! మనం లైనింగు, మెయిన్ క్లాత్ అంటించుకునేటప్పుడు అటు ఇటు అవుతూ ఉంటాయన్నమాట. అట్లా అయినప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉంటాయన్నమాట. కొంచెం అటు ఇటు అయినా గానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ కట్ జేస్తాం గాబట్టి. మరీ దగ్గరకి కట్ జేసుకున్నామనుకోండి, ఒకవైపు ఎక్కువయ్యి ఇంకొక వైపు తక్కువైపోతుంది. అర్థమవుతుందా? ఇంక ఈ మిగిలిన క్లాత్‌లోనే షేప్ బెల్ట్‌లయితే తీసుకోవాలి. ఎలా అనేది చూపిస్తాను నేను. ఇక్కడ మిగిలింది గదా క్లాత్ ఇక్కడైతే 2 షేప్ బెల్ట్‌లయితే ఎళ్తాయి. ఇంకా నేనైతే లైనింగ్‌లో 2 తీసుకున్నా గదా! ఇక్కడ 2 తీసుకుంటే సరిపోతుందనంటే లైనింగ్ 2, 2 మెయిన్ క్లాత్ ఒక్కొక్కటనమాట. ఇలా. ఇంకా మిగిలిన క్లాత్ హ్యాంగింగ్స్ కోసమో, దేనికో యూజ్ అయితే అవుతుంది. ఇంకా హ్యాంగింగ్స్ కూడా పెట్టను. ఇవైతే హ్యాండ్‌కి జాయింట్స్ పడతాయి గదా! హ్యాండ్స్ జాయింట్స్ కోసం యూజ్ అవుతాయి. ఇది ఒక ఒక హ్యాండ్‌కొస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హ్యాండ్‌కొస్తుంది. పొడవు సరిపోతుందా లేదా అయితే చూసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పనెక్కువ ఉండదనమాట. ఇలా పెట్టుకొని మనం ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్ ఉంది గదా! దానికి పక్కనే పెట్టుకొని పొడవు సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఒకటైతే సరిపోతుంది. ఇంకొకటేమో కొంచెం జాయింట్స్ పడుతున్నాయి. ఆ జాయింట్స్ ఎట్లా వేసుకోవాలంటే కింద ఇక్కడ చూడండి. ఇక్కడ జాయింట్స్ పడుతున్నాయన్నమాట. పైనేసుకున్న పొరకి. ఇంకా ఆ జాయింట్స్ అయితే వేసుకోవాలి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే చాలా థాంక్స్ అండి. ఇంకా ఈ వీడియోలో మీరు ఎంతవరకు నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? అనేదైతే నాకు కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ మొత్తం కూడా ఈ బ్లౌజ్ మొత్తం గూడా నేనెట్లా స్టిచ్ చేశాను అనేదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. అది కూడా చూడండి.
ఇంకా మీకైతే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా ఎట్లా కుట్టాలి, ఎట్లా కట్ జేయాలనేదైతే ఒక పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియోలో మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్టయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నా ద్వారా ఎవరో ఒకరు నేర్చుకున్నారు అనే తృప్తి అయితే నాకుంటుందనమాట. ఈ వీడియో ఎంతో కష్టపడి నేనైతే తీస్తున్నాను గదా! ఇంకా కష్టాన్నంతా మర్చిపోయేది మీ కామెంట్ ద్వారా అనమాట. ఇంకా వీడియో మొత్తం చివరి వరకు చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్.